హాయ్ అండి, వెల్కమ్ టు జాన్సీ కుకింగ్. చూద్దాం, ఈరోజు నేను చికెన్ చేయబోతున్నానండి. 1/2 kg చికెన్. ఇదిగోండి మసాలాకి ఆనియన్, అల్లం, వెల్లుల్లిపాయలు, దాల్చిన చెక్క, లవంగం, టమాటాలు, ధనియాలు బదులు ధనియాల పౌడర్ వేస్తున్నానండి. ఇవన్నీ కలిపి మిక్సీ చేస్తాను. ఇవన్నీ కలిపేసి మసాలా మిక్సీ వేసేస్తాను మొత్తం. ఇలాగే ధనియాల పౌడర్ కూడా వేస్తాను. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ వేస్తాను. ఆయిల్ బాగా కాగిన తర్వాత మసాలా వేసేసుకుందాం. ఆయిల్ కాగిందండి, మసాలా వేసేసుకోండి. మనం అన్నీ మెత్తగా నూనె పెట్టుకున్నాం కదండి, ఆ మసాలా అంతా దీంట్లో వేసేస్తున్నాం. వేగిన తర్వాత చికెన్ వేసేస్తాను నేను. దీనిలో చికెన్ వేసేసాను. మసాలా వేగిన తర్వాత చికెన్ వేసేసాను. తర్వాత బాగా నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు ఉడకబెట్టుకున్నాను. ఆ మసాలాలోనే ఉడికిపోవాలి. ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయి ఉప్పు, పసుపొడి, కారం, నీళ్ళంతా మసాలాలో ఉడికిపోయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసానండి. ఇదంతా మీకు గుజ్జుగా కావాలంటే ఇంకొంచెం నీళ్ళు పోసుకోండి. ఫ్రైగా కావాలంటే ఇలా ఉడకనిచ్చేసి తింపుకోండి. ఫ్రైలాగా బాగుంటుంది. కొంచెం అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుందండి. అంతేనండి. చూడండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. అన్నంలోకి, చపాతీకి అన్నిటికీ చాలా రుచిగా ఉంటుందండి, బాగుంటుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.